ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవోభవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము వృశ్చిక రాశి వారికి వార ఫలితాలు 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుండి 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు గోచారం అంటే గ్రహచారం ఏ విధంగా ఉన్నది, వాటి వల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాము. వాటి యొక్క పరిష్కారం ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వృశ్చిక రాశికి వారికి ద్వితీయంలో కుజు సంచారం జరుగుతున్నది. ద్వితీయంలో కుజుడితో పాటు శుక్రుని యొక్క సంచారం కూడా మనకి జరుగుతూ ఉన్నదండి. అయితే ఇక తృతీయంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. రవి బుధుల యొక్క సంచారం తృతీయంలో జరుగుతోంది. చతుర్థంలో శని సంచారం జరుగుతోంది. పంచమంలో రాహు సంచారము, షష్టమంలో గురు సంచారము, ఏకాదశంలో కేతు సంచారము జరుగుతూ ఉన్నది. అయితే ఈ గ్రహాలు ఈ స్థానాల్లో సంచరించటం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి వాటికి మనకు వచ్చినట్టయితే ద్వితీయంలో కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ద్వితీయంలో కుజుడు మనకి ఏ విధంగానూ కూడా సహకారాలు అందించాడు, సహాయ సహకారాలు అందించాడు. కుటుంబంలో, ధన విషయంలో, వాక్ విషయంలో కొంచెం కఠినంగా మాట్లాడటం, ధన విషయంలో మనం ఊహించినటువంటి ఆశించినటువంటి ధనం చేతికి అందకపోవటం, ఇట్లాంటి విషయాల్లో మనకి కొంచెం ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఇక ద్వితీయంలో శుక్రుడు మాత్రం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంచేత అది కుటుంబ విషయంలో కొంచెం భార్యాభర్తలతోటి కొంచెం అనుకూలంగా ఉండటము అనేటువంటి ఈ విధంగా భార్యాభర్తల మధ్యన కొంచెం మాటల ఒకే రకంగా కొంచెం భావాలే కలవటము ఈ విధంగా ఉంటుంది. అలాగే పిల్లలతో కూడా మన భావాలు వాళ్ళ భావాలు కొన్నిటిలో ఏకీభవిస్తూ ఉంటారు. ఆ విధంగా ధనం విషయంలో కూడా కొంతవరకు ఆయన మనకి రాబడి విషయంలో కొంచెం వరకు చక్కటి సహాయ సహకారాలు అందించేటట్టు అవకాశం ఉంటుందండి ఈ వృశ్చిక రాశి వారికి. ఇంకా తృతీయంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది. తృతీయంలో రవి మనకి సహాయ సహకారాలు బాగానే ఉంటాయండి. తృతీయంలో చాలా బాగా యోగిస్తారు. ఆ చేత ఉద్యోగం చేసేటువంటి పరిస్థితిలో కానీ, వ్యాపారం చేసే స్థలంలో కానీ, మన కింద పని చేసేటటువంటి వర్కర్స్ కానివ్వండి, మన సహ ఉద్యోగులు కానివ్వండి, మన పై పనిచేసే అధికారులు కానివ్వండి, మన పనిని చాలా మెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అన్ని విధాలుగా అక్కడ మాత్రమే కాదు, మిగతా విషయాలు అన్ని విషయాల్లోనూ కూడా మనకి ధన విషయంలో కావచ్చు, మాట సహాయం కావచ్చు, అనేక రంగాలలో మనకి వారు ఈ మాట సహాయాన్ని అందించడం, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా చక్కగా మనకి సహాయ సహకారాలు అందిస్తారు. ఇకపోతే బుధుడు, ఈ తృతీయంలో బుధుడు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరండి. తద్వారా కొంచెం వ్యాపార స్థలంలో అక్కడ కొంచెం ధన విషయంలో కొంచెం ఆలోచన ద్వారంలో కొంచెం భిన్నమైనటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. ఇక గోచార రీత్యా మనం తీసుకున్నట్టయితే చతుర్థంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. నిజానికి చెప్పాలంటే మీరు జాతకం కూడా తీసుకున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని అంటే కంటక శని అంటారు. కంటకం అంటే ముళ్ళు ఎలా గుచ్చుకుంటుందో అలా బాధ పెట్టాలి. కాకపోతే ఇక్కడ మనకి వచ్చినటువంటి శుభ పరిణామం ఏంటంటే అది స్వక్షేత్రం అవడం మూలంగా అంచేత అంత శుభ ఫలితాలను ఇవ్వజాలరు, కొంతవరకే ఇస్తారు.
అశుభ ఫలితాలు చాలా తక్కువగానే ఉంటాయి స్వక్షేత్రం మూలాన. ఎందుకంటే నన్ను నేను హింసించుకోలేను కదా, మిమ్మల్ని మీరు గిల్లుకోలేరు కదా, మిమ్మల్ని మీరు ద్వేషించుకోలేరు కదా, మిమ్మల్ని మీరు తిట్టుకోలేరు కదా, ఎదరవాళ్ళు తిట్టినంత ఈజీగా మనం ఎదరవాళ్ళు కొట్టినంత ఈజీగా చేయలేం. కాబట్టి ఆయన స్వక్షేత్రం మూలాన ఈ విధమైనగా మనకి ఈ కుంభరాశిలో ఆయన ఉండటం, స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఆ శని యొక్క చతుర్థ అంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం చాలా 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 తగ్గిపోతుంది, లాంఛనప్రాయంగా మాత్రమే ఉంటుంది. ఇక పోయినట్టయితే పంచమంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. పంచమంలో రాహు సంచారం కూడా మనకి శుభ పరిణామాలు ఇవ్వజాలదండి. ఏ విధంగానూ కూడా మనకి పంచమంలో పూర్వపుణ్యం కాబట్టి అక్కడ మనకి సంతానం విషయంలో, వాళ్ళ చదువు విషయంలో, లేకపోతే మీరే కనుక స్టూడెంట్ అయి ఉన్నట్టయితే, ఇంకా చదువుతూ ఉన్నట్టయితే మీ చదువు కొంచెం ముందుకు జరగకుండా కొంచెము ఆటంకాలు కలగటము, మీలో కొంచెం చదువు అశ్రద్ధ పెరగటము, శ్రద్ధ తగ్గటము, ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక షష్ఠమంలో గురువు కూడా మనకి ఏ విధంగానూ ఉపయోగపడ్డండి. కొంచెం రోగాలు, రుణాలు, ఇత్యాది బాధలు, అలాగే ధన ఆదాయం తగ్గటము, ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా మనకి ఈ షష్ఠమంలో గురు సంచారం వల్ల మనకు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశిలో కేతు సంచారం జరుగుతోందండి. ఏకాదశిలో కేతు సంచారం కూడా చాలా శుభ పరిణామాలు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని విషయాలలోనూ కూడా ఏ విషయం ఆ విషయం ఈ విషయం అనేటువంటి ఏది తేడా లేకుండా అన్ని విషయాల్లోనూ కూడా ఏకాదశిలో ఉండటం ద్వారా అది మనకి చదువు విషయం కావచ్చు, ధన విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మాట విషయం కావచ్చు, ఇంకోటి సహాయ సహకారం విషయంలో కావచ్చు, మనం ఇంకోటికి సహాయ సహకారం అందించడంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనకి చక్కటి ఈ కేతు సంచారం మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి వృశ్చిక రాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే 4 గ్రహాలు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. 4 గ్రహాలు కొంచెం ప్రతికూలమైనవి ఉన్నాయి. అయినా కూడా మీరు మనం చెప్పుకున్నట్టుగానే ఏంటి కంగారు పడక్కర్లేదండి. ఆ నవగ్రహ మంత్రాలు అవి చదువుకోండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనం 4/2 అంటే ఫిబ్రవరి 2024 నుండి 10వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 2024 వరకు వార ఫలితాలు, మేషరాశి వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎట్లా ఉంది, ఆ గోచారం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి, ఆ ఫలితాల వల్ల మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఏ విషయాల్లో కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ పర్వాలేదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోకపోతున్నాము. కేవలం గోచారం మాత్రమే ఇది. జాతకాలతో అనుసంధానం చేసుకోండి, మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు తెలిసి వస్తాయి, కలిసి వస్తాయి. దాని ప్రకారంగా మొత్తం అప్పుడు మనం పూర్తి పరిష్కారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారికి జన్మంలో అంటే రాశిలోనే గురువు ఉన్నారు. అట్లాగే షష్ఠమంలో కేతు యొక్క గ్రహ సంచారం జరుగుతున్నదండి. అట్లాగే భాగ్యస్థానంలో కుజ సంచారం జరుగుతోంది. అయితే ఈ కుజుడు 6వ తారీఖు వరకు మాత్రమే మనకి ఇక్కడ భాగ్యంలో సంచారం జరుగుతున్నది. అంటే ఇక్కడ ధనుసు రాశిలో సంచారం జరుగుతున్నది. తదుపరి ఆయన మకరంలోనికి ప్రవేశిస్తారు. అప్పటి నుంచి కొంచెం ఫలితాలు మారేటటువంటివి అవకాశం ఉన్నది. అంటే 9 అంటే మనం చెప్పుకునేదే 10వ తారీఖు వరకు. కాబట్టి 9వ తారీఖు 10వ తారీఖు 2 రోజులు మాత్రం ఆయన మకరంలో సంచారం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా పెద్ద తేడా ఏమీ కనబడదండి. కుజుళ్ళు 9 భాగ్యంలోనూ శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అట్లాగే 10లో సంచారం కూడా మనకి సుఫలితాలను ఇవ్వరు. దాని గురించి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇకపోతే ఈ భాగ్యంలోనే మనకి శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారము మనకి అది కూడా మనకి అంతగా ఫలితాలను ఇవ్వజాలదండి. శుక్రుడు సంచారం కూడా గోచారంలో సుఫలితాలు ఇవ్వజాలదు. దశమంలో రవి బుధ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది.
ఇకపోతే ఏకాదశంలో శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది. అది మాత్రం చాలా ఏకాదశం అనే ఒక శుభపరిణామం అయితే స్వక్షేత్రం అనేటటువంటిది మరొక శుభపరిణామం. అంచేత చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రవి దశమంలో సంచారం చేస్తున్నాడని చెప్పుకున్నాం కదా, రవి గురించి మనం చెప్పుకోలేదు. రవి కూడా మనకి దశమంలో మంచి శుభ ఫలితాలు ఇస్తారు. అట్లాగే ఇకపోతే వ్యయస్థానంలో రాహు సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో రాహు సంచారం అంత శుభఫలితాలను ఇవ్వజాలదు. అందుచేత మనకి ఇప్పుడు ముఖ్యంగా ఈ రాశి వారికి మనం తీసుకున్నట్టయితే బుధుడు, కేతువు, రవి, శని ఈ 4 గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల్లో. తర్వాత ఇక అశుభంగా గురువు, శుక్రుడు, కుజుడు, రాహు ఇవి అశుభ ఫలితాలు ఇస్తున్నాయి. చంద్రుడి గురించి మనం చెప్పుకునేది ఏం లేదు, ఎందుకంటే ఆయన 2.5 రోజులకే మారిపోతూ ఉంటారు కాబట్టి. అందుచేత మనకి 4 గ్రహాలు అటున్నా 4 గ్రహాలు ఇటు ఉన్నాయి. మనకి చెప్పుకోవాలి అంటే మనకి మంచి ఫలితాలనే ఇవ్వడానికి సమర్థతగా ఉన్నది. గోచార ప్రకారంగా గ్రహాల యొక్క సంచారం మనకి సుఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అయితే ఒక్కొక్క గ్రహం గురించి విడిగా మనం చెప్పుకోవాలంటే, ఒకటిలో గురువు వల్ల మనకి కొంచెము అనారోగ్యం చేసేటటువంటివి వ్యవహారము, కొంచెము మానసికంగా కొంచెం సరి అయినటువంటి నిలకడ లేనటువంటి విధానము కనిపిస్తూ ఉంటుంది. ఇక 9లో 6లో మనకి కేతు యొక్క సంచారం జరుగుతోందండి. అది చాలా శుభపరిణామాలు ఇస్తూ ఉంటుంది మనకి. అంటే అప్పుల విషయంలో కానివ్వండి, రుణం విషయాల్లో కానివ్వండి, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా రోగాలు, ఇటువంటి విషయాలన్నింటిలో ఆయన రోగాలు రాకుండా కాపాడుతాడు. రుణాలు ఏమైనా మనం చేయదలుచుకుంటే ఆ రుణాలు పోతాయి. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి రుణాలు ఏమైనా ఉన్నట్టయితే మనకి తిరిగి వాపసు వస్తాయి. ఇటువంటి ఆరోగ్య సమస్య కూడా కొంచెం కేతు వల్ల మనకి చక్కటి పరిణామాలు ఉంటాయి. చక్కగానే మనకి ఆరోగ్య విషయంలో ఆయన చాలా సహకారం అందజేస్తూ ఉంటారు. అలాగే భాగ్యంలో కుజుడు చెప్పుకున్నాం కదండి, 6వ తారీఖు వరకు మాత్రం అక్కడ సంచారం చేస్తున్నారు. తదుపరి భాగ్యం దశముల్లోకి వస్తున్నారు. ఆయన ఆ దశముల్లోకి వచ్చిన వల్ల కానీ ఏమి ప్రయోజనం లేదండి. 9లో ఏ విధమైనటువంటి మనకి ఏ విధంగా సహకరించజాలరో అదేవిధంగా దశముల్లో కూడా మనకి సహకరించజాలరండి. ఆయన 9లో ఉన్న దశముల్లో ఉన్నా కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఆయన వల్ల మనకి కలగవు దశముల్లో. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు లేకపోతే వ్యాపారంలో అటువంటి విషయాల్లో మనకి అంత శుభ పరిణామాలు ఏమీ కలగజాలవండి మనకి దశముల్లో ప్రవేశించాక. ఇకపోతే దశముల్లో రవి మనకి ఆరోగ్య విషయంలో బాగా పనిచేస్తాడు. అట్లాగే చాలా చక్కటి ఫలితాలన్నీ ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉంటాడు. ఇక శుక్రుడు కూడా మనకి భాగ్యంలో కుజుడితో పాటు సంచారం చేస్తున్నారు. కుజ శుక్ర సంయోగం అనేటువంటిది వాళ్ళిద్దరూ ఒక రాశిలో ఉండటం అనేటువంటిది మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు మామూలుగా జనరల్గా. ఎందుకంటే ఆయన 3 వంతులు 75% వేసుకోండి, 75% నైసర్గికమైనటువంటి పాపగ్రహంగా మన శాస్త్రం చెబుతోంది. ఈయన 75% 75% శాతము శుభగ్రహంగా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈక్వల్ అయ్యిందో వాళ్ళిద్దరే కలయిక. అందులో కుజుడికి ఏంటంటే స్వభావం, ఆయన దేవసేనాని కాబట్టి కొంచెానికి యుద్ధం చేసేటటువంటి అలవాటు ఉంటుంది. గ్రహయుద్ధం అంటూ ఉంటారు. ఆ గ్రహయుద్ధం చేసేటువంటి అలవాటు ఉంటుంది. ఆయన పక్కన ఎవరినున్నా యాక్సెప్ట్ చేస్తాడు ఆయన. రవితో అంటే రవి అంటే మహారాజు నవగ్రహాలకి, ఆయనతో యుద్ధం చేయడు. కానీ మిగతా ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా వారితోటి ఆయనకి సయోధ్య కుదరదండి. కొంతమంది మిత్రగ్రహాలు ఉన్నాయి, వాటితో వదిలేసేయండి. ఈ శత్రుగ్రహాలు ఏవైనా ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా వారితో యుద్ధం చేయడం జరుగుతుంటుంది. అది కొంచెము వారిద్దరే కలయిక మన మీద కొంచెం ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మాత్రం మనకి కొంచెము శుభఫలితాలు ఇవ్వడానికి భాగ్యంలో ఇవ్వజాలడండి. ఇకపోయినట్టయితే రవితో పాటుగా దశముల్లో బుధుడు కూడా కలిసి ఉన్నాడు. దశముల్లో బుధుడు ఉండటం, రవితో కలిసి ఉండటము అంచేత
కొంచెము మనకి రవి బుధుల కలయిక ఎప్పుడు సహజంగానే జరుగుతూ ఉంటుంది. అంచే రవి కూడా మనకి ఎట్లయితే దశమంలో యోగిస్తూ ఉన్నాడో అట్లాగే బుధుడు కూడా మనకి చక్కటి పరిణామాలంటే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, జ్ఞాని కాబట్టి అయినా మంచి గణితంలో మంచి నిష్ణాతుడు, శాస్త్రంలో మంచి నిష్ణాతుడు కాబట్టి ఆయా విషయాల్లో మనకి అందులో రవితో కలిసి ఉండటం ద్వారా మనకి, ఎందుకంటే రవి బుధుడు సామాన్యంగా 12 రాసుల్లో 4 రాసులు కలిసి ఉంటారండి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, 4 రాసుల్లో బుధుడు ముందుంటాడు. ఈ విధంగా 12 రాసుల్లో వాళ్ళిద్దరు కలిసి ఇంచుమించుగా వాళ్ళిద్దరికి మధ్యలో ఒక్క రాశి కూడా వ్యవధి ఉండరాదు. ఒకవేళ ఎవరైనా దాన్ని తీసుకొచ్చి మీ దగ్గరికి ఏదో చార్ట్ మా గురువు గారు వేశారండి, మా ఊర్లో వేశారండి అని చెప్పి మీ దగ్గరికి తీసుకొస్తే దాన్ని చూడండి. అందులో వారిద్దరి మధ్యన ఒక్క గడి, ఒక్క రాశి ఖాళీ ఉన్నప్పటికీ అది జాతకం తప్పు అని చెప్పేసి మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. దాన్ని చక్కగా పక్కన పెట్టేసి మళ్ళీ మీరు పూర్తిగా అలాగా చేసుకోవాలి. ఈ విధమైనటువంటి వాళ్ళిద్దరి యొక్క కలయిక ఆ విధంగా ఉంటుంది. వారిద్దరూ కూడా దశమంలో మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తారు. ఉద్యోగంలో, వ్యాపారంలో, ధన విషయంలో, మంచి ఆలోచన విధానంలో అన్నిటికీ కూడా ఆ రవి బుధులు మీకు చక్కటి పరిణామాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక ఏకాదశిలో చెప్పవలసినటువంటి పని లేదు. ఏకాదశి స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి స్థానం అది. అయితే అందరూ స్వక్షేత్రంలో శని ఉండటం అనేటువంటిది మరింత విశేషం. ఆయన కూడా మీకు అన్ని రకాలుగాను అన్ని విషయాల్లోనూ కూడా ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకా రకరకాల వృత్తులు ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసినవి, తెలియనివి అనేక రకాల కొత్త కొత్త పూర్వకాలం లేనటువంటి వృత్తులు ఎన్నో 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 కొత్తగా ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్లు అవి వచ్చాక అవన్నీ ఏవోవో వచ్చేసాయి. వాటిలో ఉన్నవాళ్ళు కానీ అన్ని రంగాల వారికి ఏ రంగం ఈ రంగం ఈ రంగం అనేటువంటి మీరు ఆలోచించాల్సిన పని లేదండి. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ శని మహానుభావుడు వారికి అన్ని రకాల సంఘాలు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ముందుకే వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యయంలో కనుక మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం జరుగుతోందండి. వ్యయంలో రాహు సంచారం కూడా మనకి అంత మంచి శుభపరిణామాలు ఇవ్వజాలదు. ఆయన కేవలం కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని రాసుల్లో మాత్రమే ఈ రాహువు, కేతు, శని అనేటటువంటి వారు కొన్ని సుఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా రాహు కూడా వ్యయంలో సంచారం ఉంది, మనకు శుభఫలితాన్ని ఇవ్వదు. వచ్చేటటువంటి ధనం ఖర్చు కానివ్వండి, లేకపోతే మన ఆలోచన ధోరణిలో కానివ్వండి, లేకపోతే చిన్ని వ్యవహారాలు ఉంటాయి కదా, వ్యాపారతో వ్యవహారంలో వీటి విషయాల్లో కానివ్వండి మనకి ఏ విధమైన తోడ్పాటు ఆయన అందించజాలరండి. ఈ విధంగా ఈ 9 గ్రహాల యొక్క సంచారము ఆయా రాసులను బట్టి మనం సశాస్త్రీయంగానే చెప్పుకోవడం జరుగుతుంది. ఇది చక్కగా చూడండి. అయితే వీటికి మనకు సహకరించేటటువంటి గ్రహాలకి కానీ సహకరించినటువంటి గ్రహాలకు కానీ అన్నిటికీ పనికొచ్చేటటువంటి రెమెడీ ఏమిటి అంటే ప్రతిరోజు నవగ్రహ జపం, నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి. వేదమంత్రాలు వస్తే వేదమంత్రాలు చదువుకోండి. లేకపోతే బీజాక్షర మంత్రాలు ఉంటాయి. ఆ బీజాక్షర మంత్రాలు మీకు ఏమైనా తెలుసుంటే, లేదంటే కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి ఈజీ ఉందిలేండి, కొంచెం సులువే, కానీ అది కూడా కొంచెం కొన్ని అన్ని కూడా ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా పలకగలిగితేనే పలకండి. లేకపోతే కొన్ని ఈ బీజాక్షరాలు మిగతా వాటికంటే స్పీడ్గా పనిచేసినప్పటికీ మనం ఏమాత్రం తప్పుగా పలికినప్పటికీ కొంచెము వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేట అవకాశం ఉంటుంది. అందుచేత ఖచ్చితంగా దీన్ని మనం ఉన్నట్టు పలకగలము అనుకుంటేనే బీజాక్షరాల దగ్గరికి వెళ్ళండి. లేదంటే దాన్ని వదిలిపెట్టి మామూలు మన శ్లోకం ఉంది కదండి, ఆ శ్లోకాలు చదువుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఈ విధంగా జరిగినట్టయితే అంతా మీకు శుభమే జరుగుతుంది. దీని గురించి భయపడక్కర్లేదు. జాతకంతో పాటు అనుసంధానం చేసుకోండి. శుభం భూయాత్.